ఏపీకి మళ్లీ మంచి రోజులు రానున్నాయి. జగన్ పాలనలో అటకెక్కిన కీలక ప్రాజెక్టులు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రాష్ట్రానికి నిధుల మంజూరులో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు పెంచే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్కు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. జగన్ పాలనలో అటకెక్కిన కీలక ప్రాజెక్టులు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రానికి నిధుల మంజూరులో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు పెంచే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు అనుసంధానం చేసే ఔటర్ రింగ్ రోడ్డుకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈస్టర్న్ బైపాస్, విజయవాడలో ఫ్లైఓవర్ తదితర నిర్మాణాలకు కూడా నిధులు లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వచ్చినప్పుడు ఈ ప్రతిపాదనలపై నిర్మలా సీతారామన్, మంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరిపారు. అమరావతి రాజధాని అభివృద్ధికి సహాయం చేయాలని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు. ఈ మూడింటికి బడ్జెట్లో ఆయా శాఖల కింద నిధుల కేటాయింపు ఉండే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కానీ, కీలక ప్రాజెక్టుల అమలుకు కానీ మాజీ సీఎం జగన్ గత 5 ఏళ్లు దృష్టి పెట్టలేదని, నిధులు కూడా కోరలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ఏమేమి కావాలో నిర్దిష్టంగా ప్రతిపాదనలు సమర్పించినందువల్ల కేంద్రం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి. గతంలో రాష్ట్రాభివృద్ధికి కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు తమ వద్ద సమాచారం ఉందని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు జగన్ ఏమాత్రం శ్రద్ధ చూపలేదని, కేంద్ర జలశక్తి శాఖే చొరవ తీసుకుని కొన్ని చర్యలు తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఎగువ, దిగువ కాఫర్ డ్యాముల్లో సీపేజీల గురించి జగన్ విస్మరించారని, తద్వారా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కూడా గత ప్రభుత్వ అలసత్వమే కారణమని ఒక అధికారి తెలిపారు. నిజానికి లైడార్ సర్వే చేయించి మరో 16,000 మందికి పైగా నిర్వాసితులు ఉన్నారని గుర్తించింది కూడా కేంద్రమేనని చెప్పారు. నిపుణులను త్వరితగతిన నియమించి నివేదిక తెప్పించే విషయంలో జగన్ కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేలేదని, మేనమేషాలు లెక్కబెట్టడం వల్ల అంతలో ఎన్నికల కోడ్ వచ్చిందని, అంతర్జాతీయ నిపుణులు రాలేకపోయారని తెలిపారు. జూన్ 4న టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరంపై దృష్టి సారించడం, నిపుణులు రంగంలోకి దిగడం కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాలను స్పష్టం చేస్తోందని ఓ అధికారి అన్నారు. గత ప్రభుత్వంలో జగన్ పలుసార్లు ఢిల్లీ వచ్చినా ఎక్కువగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలుసుకుని వ్యక్తిగత కేసులు, సమస్యల గురించే ప్రస్తావించారు కానీ ఇతర మంత్రులను కలుసుకోలేదని అధికార వర్గాలు అంటున్నాయి. కానీ చంద్రబాబు మొదటి పర్యటనలోనే తనకు జగన్కు ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారని వివరించారు. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన తప్ప మరే ఇతర మంత్రులు ఢిల్లీ రాలేదని, ఆయన అప్పులపైనే దృష్టి సారించారని తెలిపారు. వైసీపీకి గతంలో 21 మంది ఎంపీలు ఉన్నా ఏనాడు రాష్ట్ర ప్రాజెక్టులపై ఢిల్లీలో అధికారులను కలుసుకోలేదని అన్నారు. సిఐఐ, ఫిక్కీ వంటి వాణిజ్య పారిశ్రామిక సమైక్యలను జగన్ కలుసుకున్న దాఖలాలు లేవు. అదే చంద్రబాబు పలు వాణిజ్య, పారిశ్రామిక సమైక్యల ప్రతినిధులు, రాష్ట్ర కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, విదేశీ రాయబారులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిందిగా కోరారు.